హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇప్పుడు అందరూ ఫేస్ చేసే మేజర్ ఇష్యూ అయిపోతుంది. మరి ఏ ఆహారం తీసుకుంటే ఈ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయంటే ముఖ్యంగా క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటే స్పినాచ్, పాలకూర, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రొకోలీ ఇలాంటివి. ప్రతిరోజు ఇవి మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఎక్సెస్ ఈస్ట్రోజన్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఈస్ట్రోజన్ డిటాక్సిఫికేషన్ అంటాము. సో నెంబర్ 2 ఏంటి అంటే ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. మీ మీల్స్ లోనే కాకుండా మీరు స్నాక్స్ గా కూడా ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. సీడ్స్ అవ్వచ్చు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే కూడా మీకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల కూడా హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. నెంబర్ 3 ఏంటి అంటే కెఫైన్ టోటల్ గా కట్ చేసేయాలి. కాఫీ అవ్వచ్చు, టీ అవ్వచ్చు, చాక్లెట్స్ అవ్వచ్చు, కూల్ డ్రింక్స్ అవ్వచ్చు, కెఫైన్ ఎందులో ఉన్నా సరే మీరు టోటల్ గా క్విట్ చేసేయాలి. నెంబర్ 4 స్లీప్ అనేది మంచి నిద్ర ఉండాలి. అంటే మినిమం ప్రతిరోజు 6 to 8 అవర్స్ స్లీప్ అనేది ఉండాలి. స్లీప్ లోనే మనకి ఆల్మోస్ట్ అన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్